సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ అమరావతిలోని విట్ యూనివర్సిటీలో ఒక కార్యక్రమానికి హాజరవటం జరిగింది. ఆయన హాజరైనటువంటి సమయంలో కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇవేంటంటే ఆయన ఇండైరెక్ట్గా పరోక్షంగా జగన్ని ఉద్దేశించి మాట్లాడటం జరిగింది. జగన్ 2019, 2024 మధ్యలో అధికారంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి సమయంలో ఎన్వి రమణ భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకి చీఫ్ జస్టిస్గా అయ్యేటువంటి సమయంలో ఒక లేఖ రాయటం జరిగింది. ఎన్వి రమణ ఈ పదవికి అర్హులు కాదు అని చెప్పి అమరావతిలో ఆయన లబ్ధి పొందారని, గతంలో ఆయనకి వేరే చోట ఉన్నటువంటి భూముల్ని అమ్ముకుని అమరావతిలో భూములు కొనటం జరిగిందని, ఇక్కడ ఒక అమరావతి అనే దాంట్లో భూముల్లో పెద్ద స్కామ్ జరిగిందని, దీంట్లో భాగస్థుడైనటువంటి ఎన్వి రమణ దీనికి అర్హులు కాదు అని చెప్పి ఆయన ఒక పెద్ద లెటర్ రాయటం జరిగింది. సో దీన్ని ఆయన ఇండైరెక్ట్ గా ప్రస్తావించడం జరిగింది. తన మీద, తన కుటుంబం మీద ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజు ఈ విధంగా విమర్శలు చేయడం జరిగిందని. అయితే దీన్ని ఏం పట్టించుకోలేదు. ఆయనకి చీఫ్ జస్టిస్ హోదా ఇచ్చారు, ఆయన పనిచేశారు, తర్వాత రిటైర్ అయ్యారు కూడా. సో ఇవన్నీ జరిగిపోయినాయి. అయితే ఇప్పుడు ఆయన దీన్ని ప్రస్తావించడం జరిగింది. ఇంత చేసిన అమరావతిలో విట్ యూనివర్సిటీ రావటం, సో ఇది ఈ విధంగా అభివృద్ధి చెందటం, ఇవన్నీ కూడా తలుచుకుంటే చాలా ఆనందంగా ఉందని, తన మీద జరిగినటువంటి విమర్శలు, ఆరోపణలు ఇవన్నీ కూడా చూస్తుంటే ఇప్పుడు ఈ రోజు జరిగినటువంటి అభివృద్ధి దానికి సమాధానంగా కనిపిస్తుంది అన్నట్లుగా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది.